హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా గూగుల్ పే, ఫోన్పే వాడేవారికి అలర్ట్, ఈ 5 రూల్స్ మారాయి, చెక్ చేసుకోండి అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే యూపీఐ సేవలు అంటే గూగుల్ పే, ఫోన్పే వాడేవారికి అయితే 5 కొత్త రూల్స్ అయితే వచ్చాయి. అయితే వీటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే వంటి యూపీఐ యాప్స్ వాడుతున్న వారికి అలర్ట్. ఈ కొత్త ఏడాదిలో 5 రకాల కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వాడుతున్న వారు ఖచ్చితంగా ఈ 5 మార్పులను తెలుసుకోవాలి. అవేంటో ఒకసారి అయితే తెలుసుకుందామండి. యూపీఐ భారత్లో డిజిటల్ పేమెంట్లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యాప్స్ కోట్లాది మంది భారతీయులు వినియోగిస్తున్నారు. చిన్న పేమెంట్ల నుంచి పెద్ద పేమెంట్ల వరకు కూడా క్షణాల్లో పంపిస్తున్నారు. అయితే ఈ కొత్త ఏడాది 2024లో యూపీఐ యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధించేందుకు సురక్షితమైన పేమెంట్ల కోసం ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. 2023లో యూపీఐ ట్రాన్సాక్షన్లు 60% పైగా పెరిగాయి. పర్సన్ టు మర్చెంట్ పేమెంట్లు అధికంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ కొత్త ఏడాదిలో వచ్చిన 5 రకాల మార్పుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి యూపీఐ లిమిట్ 5 లక్షలకు పెంపని చెప్తుంది. అయితే యూపీఐ యాప్స్ వినియోగించి ఇకపై 5 లక్షల వరకు పేమెంట్స్ చేయవచ్చు. అయితే అవి క్రిటికల్ సెక్టార్స్ అయిన వైద్యం, విద్యకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలకు సంబంధించిన పేమెంట్స్ పరిమితిని 5 లక్షల వరకు పెంచుతూ ఇటీవలే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ నిర్ణయం తీసుకుంది. అయితే అందుకు ముందస్తుగా అనుమతి తీసుకున్న సంస్థలకు మాత్రమే అవకాశం ఉంటుందని, జనవరి 10వ తేదీలోపు అందుబాటులోకి తీసుకురావాలని భాగస్వామ్య సంస్థలకు సూచించింది. ఇకపోతే ఫీస్ ఎక్స్చేంజ్ క్రెడిట్ లైన్, ఖాతాలో డబ్బులు లేకున్నా యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలుంటుంది. అందుకు బ్యాంకుల నుంచి ముందస్తుగా క్రెడిట్ లైన్ తీసుకోవాలి. దానినే ఫీస్ ఎక్స్చేంజ్ క్రెడిట్ లైన్ అంటారు. యూపీఐ యాప్స్ వాడేవారు బ్యాంకుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకుంటే అకౌంట్లో డబ్బులు లేని సందర్భంలోనూ పేమెంట్స్ చేసేందుకు వీలుంటుంది. అయితే తిరిగి సమయంలోపు చెల్లించకపోతే ఛార్జీలు పడతాయని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండరీ మార్కెటింగ్ యూపీఐ పేమెంట్స్. ఈ కొత్త ఏడాదిలో మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సెకండరీ మార్కెట్లోనూ యూపీఐ పేమెంట్స్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. అందుబాటులోకి వస్తే స్టాక్ మార్కెట్లు, ఈక్విటీ పెట్టుబడులకు సైతం యూపీఐతో పేమెంట్స్ అయితే చేయవచ్చని చెప్తుంది యూపీఐ. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 4 గంటల సమయం అని చెప్తున్నారు. అయితే కొత్త వారికి 2000కి మించి పేమెంట్లు చేసిన సమయంలో 4 గంటల తర్వాత వారికి జమ అవుతాయి. అంటే పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపినప్పుడు వాటిని తిరిగి పొందేందుకు 4 గంటల సమయం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇటీవల ఇలాంటి సంఘటనలు పెరిగిన క్రమంలో ఈ పద్ధతిని తీసుకొచ్చింది ఆర్బీఐ. ఇక నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే క్యూఆర్ కోడ్తో యూపీఐ ఏటీఎం. యూపీఐ ఏటీఎంలో క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఆర్బీఐ. అయితే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద అందుబాటులో ఉంది. ఫిజికల్ డెబిట్ కార్డులను తీసుకెళ్లకుండానే ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు ఈ యూపీఐ ఏటీఎంలు వీలు కల్పిస్తాయి. చూశారు కంటే మొత్తం మీదుగా ఈ కొత్త ఏడాదిలో యూపీఐ సేవల్లో భారీ మార్పులు అయితే తీసుకొచ్చింది యూపీఐ. అయితే 2024 యూపీఐ యూజర్లకు అయితే మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు, ఫైనాన్షియల్ ఇంక్లూజేషన్ సాధించేందుకు, సురక్షితమైన పేమెంట్ల కోసం అయితే ఈ కొత్త 5 రూల్స్ అయితే తీసుకొచ్చింది. మొత్తం మీదుగా ఇది ఉపయోగపడేలా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు ఫ్రెండ్స్. చూశారు కండి, ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను.